హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వాష్ బేసిన్, టాయిలెట్ బేసిన్ కొత్తదైతే ఫిట్టింగ్ చేసినాము. పాత బేసిన్ తీసేసి కొత్త బేసిన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసినాను. పాత బేసిన్ పగలు కొట్టేసి మరి అయితే సెట్టింగ్ అయితే చేసినాను. దీనికి ఖర్చు ఎంత అయింది, వాష్ బేసిన్ ఎంత పడినది, టాయిలెట్ బేసిన్ ఎంత పడినది, లేబర్ కాస్ట్ ఎంత పడినదో ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చెప్తాను నేను. ఇదేమో పాత బేసిన్ మొత్తం పగలు కొట్టేసి కొత్తదైతే సెట్ చేసినాను. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నది. ఇదేమో వాల్ మిక్చరు తుప్పు పట్టిపోయింది మొత్తం. ఇది స్టక్అప్ అయితే అయినాయి, మొత్తము తీసేసి కొత్త అయితే వేసినాను. ఇదేమో పాతది వాష్ బేసిన్ ఎల్లంకి. ఎంత స్టక్ అయింది అంటే మొత్తం పోయినాయి, అసలు ఏమీ లేవు. ఇదేమో 2V యాంగిల్ కాకు. పాత బేసిన్ పగలు కొట్టేసి లోపల పీట్రాప్ అయితే ఉంటుంది, దానికి కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి మనము. బేసిన్ పగలు కొట్టేసి మట్టి ఎత్తేసి ఇంకా ట్రైల్స్ కూడా సెట్టింగ్ అయితే చేసినాను. ఇలాగైతే సెట్ చేసినాను. ఏదో నాకు వచ్చిన కాడ అయితే సెట్ చేసినాను టైల్స్ అయితే. ఇంకా బేసిన్ కూర్చోబెట్టేసి ఇంకా సెట్టింగ్ అయితే చూసుకుంటున్నాను. ఒకసారి 11.5 ఇంచి అయితే ఉన్నది. సూట్ బేసిన్ ఇది, జాకువార్ ఇది కంపెనీ. ఈ బేసిన్ కాస్ట్ వచ్చేసి 7,000 చిల్లర అయితే పడినది. పాత వాల్ మిక్చర్ కూడా ఇప్పదీస్తున్నాను. పూర్తిగా స్టక్అప్ అయితే అయింది, తుప్పు పట్టిపోయింది వాల్ మిక్చర్ అయితే. జాకువార్ ఇది, చాలా వెయిట్ అయితే ఉన్నది. ఇంకా బేసిన్కి మార్కింగ్ వేసుకొని హోల్స్ అయితే వేస్తున్నాను. డ్రిల్లింగ్ మిషన్తో మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను సీలతో. వైట్ సిమెంట్ అయితే పెట్టుకోవాలి ఇలాగా. ఇంకా మా లేబర్ కాస్ట్ విషయానికి వస్తే 4,000 అయితే ఛార్జ్ అయితే చేసినాను వాళ్ళ దగ్గర, కస్టమర్ల దగ్గర. ఇద్దరం వచ్చినాము, 2 రోజుల పని అయితే ఉన్నది మాకు. బేసిన్, హెల్త్ ప్యాసిట్, ఇదేమో హెల్త్ ప్యాసిట్. ఇది చెక్కింగ్ అయితే చేస్తున్నాను. సరిపోయింది, లీకేజ్ ఏమి లేదు ఇక్కడ బేసిన్లో అయితే. టూ వే యాంగిల్ కాకైతే వేసినాను ఇక్కడ బేసిన్ దగ్గర అయితే. వాల్ మిక్చర్ తీసి 2 ట్యాపులు అయితే పెట్టేసినాను, హాట్ వాటర్, కూల్ వాటరు. ఇదేమో వాష్ బేసిన్, 2 వే ట్యాప్ అయితే వేసినాను యాంగిల్ కాకు.